పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులతో భేటీ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రుల సమావేశంలో తప్పేం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కొమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ టాపిక్లపై హాట్ డిబేట్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో బట్టి విక్రమార్క నివాసంలో ఓ రహస్య భేటీ జరిగిందని పుకార్లు పుట్టాయి. బట్టి ఇంట్లో 4 మంత్రులు రహస్యంగా 3 గంటల పాటు భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి బాధిత మంత్రులంతా ఒకతాటిపైకొచ్చారని, రేవంత్ పై కాంగ్రెస్ హైకమాండ్ కంప్లైంట్ చేసేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వచ్చాయి. బట్టి ఇంటికి ఒకే కారులో మంత్రులు శ్రీధర్బాబు, అట్లూరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారని, మీడియాలో తమపై వస్తున్న వ్యతిరేక కథనాల వెనుక రేవంత్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ భేటీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. సీఎం అందుబాటులో లేకుంటే మంత్రుల భేటీ అయి పలు విషయాలపై చర్చించడం సాధారణ విషయమన్నారు. దానిపై అనవసరమైన రాద్ధాంతం అవసరం లేదని చెప్పారు. ఈ భేటీపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనాపరమైన అంశాలు, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని, దాపరికం ఏమీ లేదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రుల సమావేశం కావడంలో తప్పేం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.